చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. సరే ఎలా ఉందంటారు సార్ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది? అవునండి, సూపర్ 6 హిట్ అయింది. తల్లికి వందనం గానీ అన్నదాత సుఖీభావ ఏది పథకాలు అన్ని మంచి పథకాలు బ్రహ్మాండంగా బాగా. దానివల్ల ఏమి నెక్స్ట్ కూడా నా తరపు నుంచి చెప్తున్నాను, వచ్చే గవర్నమెంట్ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ పథకాలు లేదు, అసలు ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు, ఆ బస్ కూడా ఫ్రీ ఎక్కనవట్లేదు అని అంటున్నారు. ఇంకో విషయం తెలుసా, బస్సు ఫ్రీ పెట్టినా కూడా ఇప్పుడు నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి నేను వచ్చినా కూడా చాలా మంది కూడా టికెట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తున్నారు. అంటే ఫ్రీ పథకం ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల మంచి కార్యక్రమే కాబట్టి 100% ఇది సక్సెస్ పథకమే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట 100% నోట్ అవుతుంది. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది, ఒక విజనరీ నాయకుడు. సరే ఎలా ఉంది సార్ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ ఎలా ఉందంట? ఆయన చేయగలండి, ఆయన పక్కాగా చేయగలరు, సీనియర్ ఉంది, అంచేత మహత్కరమైన నాయకుడు. శాంతియుతాలు కానీ అన్నింటికీ సమర్థతే. అందుకని మనం ఇంకే చెప్పలేము సార్. రోడ్లు ఎట్లా ఉంది బాబాయ్? గత ప్రభుత్వంతో పోలిస్తే రోడ్స్ ఎట్లా ఉంది? రోడ్లకి ఇంకా పనులు ఉన్నాయి, అన్ని ఒకసారి అవ్వాలంటే టైం అంతే. మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా, తల్లికి వందనం గానీ అన్నదాత సుఖీభావ గానీ ఇప్పుడు ప్రత్యేక మహిళలకు బస్ ఫ్రీ గానీ ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిందంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపలు ఆడిస్తాను మాట అండి, అది అసంభవం. సంభవం కాదండి, అసంభవం. ఆయన పరిపాలన చూస్తే ఇబ్బందులే, బాధలే. ఇప్పుడు ఎట్లా ఉంది బాబా? బాగా ఆయనకి హాయిగా ఉంది, ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రం వచ్చినట్టు మాట తీరుతున్నారు జనం. అన్న క్యాంటీన్ కూడా ఉంది, ఓపెన్ అయ్యే, గతంలో తీసేశాడు, ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు కదా, ఎలా ఉంది బాబా? బాగుంది, క్యాంటీన్ వెళ్తాం, అక్కడికే పోటీ చేస్తాం వెళ్ళి. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది బాబు, పక్క మామూలు కాదు. ఆయన పరిపాలన దక్షకుడు, సీనియర్ నాయకుడు, ఆయన మించిన నాయకత్వం ఎవరు లేదు. పేదల పక్షాన నిలబడతారన్నారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారా? పర్లేదు సార్, ఆయన అనుభవీయుడు, దక్షకుడు, అది పరిపాలన దక్షకుడు కాబట్టి ఆయన ఇంకా అన్న. ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. ఎలా అనిపిస్తుంది అన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ కంపెనీలు కానీ? ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, డిఎస్సీ అనేది ప్రకటించారు, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది అన్న గత ప్రభుత్వంతో పోలిస్తే టోటల్ గా ఎట్లా ఉంది సూపర్ 6 అనేది? సూపర్ హిట్ అయింది, దూసుకుపోతుండ్రు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి సమన్వయంతో ఎటువంటి పొత్తులో ఎటువంటి విపత్తులు లేకుండా నీట్ గాను ఇద్దరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరు సీఎంలు ఉన్నట్టు. మొన్న చూసినట్లయితే నేపాల్ లో ఉన్న మన ఇండియన్స్ ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ వేసి మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుని వచ్చి రావడం జరిగింది. ఈ విషయం ఎలా ప్రభుత్వం తోలక సరైన టైంలో సరిగ్గా స్పందిస్తే ఎలాగుంటది అనేది మొన్న రుజువు అయింది. లోకేష్ గారు నిజంగా దీనికి 100% క్రెడిబిలిటీ. అంటే మరి జగన్మోహన్ రెడ్డి మేమున్నప్పుడే అభివృద్ధి చేసాం, మేమున్నప్పుడే కంపెనీలు వచ్చాయి, మేమున్నప్పుడే ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి అని అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ప్రభుత్వ పథకాలు ఇవ్వడం మీద దృష్టి పెట్టారు కానీ మామూలు రోడ్ల మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ కంపెనీల మీద కానీ అలాంటిది ఏమీ లేదు. పథకాలు అయితే అందరికీ ఇచ్చారు, కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు మాది చూస్తే అంటున్నారు అని అంటున్నాడు. కనీసం మెడికల్ కాలేజ్ కట్టడం కూడా లేదు. ఇలాంటి విపత్తులు ఎలా? కానీ చూస్తున్నారు కదా, ఏవి కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే స్టార్ట్ చేసాము అనబోయే ఆయన కంప్లీట్ చేసాము అన్నారు. ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కూడా దాని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. టోటల్ గా అయితే ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది అంటారా? సూపర్ హిట్ అయింది, ఖచ్చితంగా సూపర్ హిట్ అయింది. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ మీద ప్రత్యేకమైన నమ్మకం అయితే ఉందంటారు ఇంకా రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు అయితే అవసరం కూడా. ఎందుకంటే వెనకబడ్డాం మనం తెలంగాణతో పోల్చుకుంటే. తెలంగాణ కంటే ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి. ఇంకో 10 years 15 years ఇలా కంటిన్యూ అయితే దేశంలోనే నెంబర్ 1 గుజరాత్ వాళ్ళతో మనం పోటీ పడే స్థాయికి వెళ్తాం ఖచ్చితంగా. నాయకుడు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సూపర్ 6 అనేది? సూపర్ హిట్ విజయవంతంగా జరుగుతున్నాడు, సూపర్ హిట్ అయింది అంటారా? సూపర్ హిట్ అయింది, పర్లేదు, నా మట్టి మాత్రం బాగుంది. ఏమి ఆయన మనం అనుకోకుండా అన్ని పనులు చేస్తున్నాడు, అందులో ఇబ్బంది లేదు. తల్లికి వందనం గానీ అన్నదాత సుఖీభావ గానీ నాకు అన్ని వచ్చాయి. తల్లికి వందనం అంటే నా పిల్లలు పెద్దలు కానీ
ఆరోగ్యశ్రీ ఉంది, తర్వాత గ్యాస్ సిలిండర్ ఉంది, తర్వాత అగ్ని వచ్చింది. టోటల్ గా అయితే ఎలా అనిపిస్తుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన? బాగానుంది. నా మటుకు మాత్రం ఇలా కంటిన్యూ చేసి ఇంకా అలాగా వెళ్తుంటే పర్వాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ పథకాలు ఇవ్వట్లేదు, మేము ఉన్నప్పుడే వస్తాం, మళ్ళీ తలకాయలు తీస్తాం, రపరపలు ఆడిస్తాం అని అంటున్నారు. అదేం చెప్పడం కానీ అదేం కాదండి. జనాల్లో ఇప్పుడు మార్పు చాలా మట్టుకి కలుగుతుందండి. ఆయన అడగకుండానే అన్ని అనుకూలు చేస్తున్నాడు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అది సార్ మొన్న చూసినట్లయితే నేపాల్ లో ఉన్న మన ఇండియన్స్ అందరైనా ఫ్లైట్ వేసుకొని స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా చక్కగా చేశారు. ఇంకా అందులో మాత్రం ఇంకా తేడా లేదు. అన్ని చూస్తున్నాను, నేను అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాను. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది నాకు పూర్తిగా. ఏం చేద్దంటే ఇది వరకు అయితే నాకు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి తీసాడు, ఉంది. బాబు గారు వచ్చే కేసాడు. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను సినిమా రపరపలాడు అన్నమగానే అదే జరిగే పని కాదండి. జరిగే పని కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది, ఏం పర్లేదు. నారా లోకేష్ చాలా విజనరీ ఉన్న పర్సన్, నిజాయితీ ఉన్న పర్సన్. సార్ ఇప్పుడు సూపర్ 6 లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, ఇప్పుడు మహిళలకు బస్ ఫ్రీ గానీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు. టోటల్ అయితే అలా ఉందన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, కంపెనీలు డిఎస్సి తెచ్చారు, తర్వాత పెట్టుబడిదారులు వస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, ఐటీలు వస్తున్నాయి. ఎలా కంపెనీలు అయితే వస్తాయి, జాబ్స్ అయితే వస్తాయి. అది గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారా? 100%. గత ప్రభుత్వం ఏమి లేదు, అరాచకం, రేట్లు పెంచడం, గట్టి మాట్లాడితే స్టేషన్ లో ఇయే తప్పించి ఏమైతే లేదు గత ప్రభుత్వం. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. పూర్తి నమ్మకం ఉంది. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. ఎలా అనిపిస్తుంది మేడం ఈ సూపర్ 6 భాగంగా మీకు లేడీస్ కి ప్రత్యేకంగా మహిళలు బస్ ఫ్రీ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత ఖర్చు అయ్యింది? చాలా బాగుందండి. ఓకే, బాగుందండి, సర్వీస్ బాగుంది. ఫ్రీ బస్ ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎంత ఖర్చు అయ్యింది మేడం మీకు రాను పోను అని? ఫ్రీ బస్ కి వచ్చిన మనం ఖర్చు ఏమీ అవ్వలేదండి. ఖర్చు ఎక్కువగానే అయ్యేదండి, ప్రతిదానికి ఎక్కువ ఖర్చు అయ్యేది. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆడవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. మేడం ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు. అవునండి, కూటమి ప్రభుత్వం బాగుందండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నాయి, ఏ బస్సు ఫ్రీ లేదు, అసలు మహిళలకు ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నారు. లేదండి, అలా ఏం లేదు. ఎక్కువ వస్తున్నాం, మేము చేస్తున్నాం కదండి, జర్నీ బాగుందండి, అంతా బాగుంది. ఇప్పుడు సూపర్ 6 భాగంగా తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, పెన్షన్లు గానీ, గ్యాస్ సిలిండర్లు గానీ, ఇవన్నీ సూపర్ 6 అన్ని సూపర్ హిట్ చేస్తున్నారు కదా మేడం, ఎలా అనిపిస్తుంది? అవునండి, బాగుందండి. అన్ని బాగా అందుతుంది, అన్ని టైం టు టైం అన్ని బాగా అందుతున్నాయి, అన్ని బాగుందండి. ఆడవాళ్ళకి ఉచిత బస్సు వేయడం వల్ల చాలా బాగుంది. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందండి. కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉందండి. సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిందంట. హిట్ అయిందండి. సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిందండి.